అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మాది నిమ్మకాయ పులిహోరలో అన్నం వండి అక్కడ పెట్టుకున్నాను. ఈ నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను. నైట్ పూట పచ్చిమిరపకాయలు వేసి నానేసుకుంటే చాలా బాగుంటుందండి. మా వారికి అయితే చాలా ఇష్టము. ఈరోజు అప్పటికప్పుడు అనుకున్నాను కదా, మనవడైతే మంచినీళ్ళు తాగుతున్నాడు. ఇక నేను అన్నంలో కొంచెం పసుపేసి వండుతానండి. పసుపు ఎందుకంటే విడిగా కలిపితే ఒక చాట కలిసి కలవకుండా ఉంటుంది. దానిలో అయితే పసుపు వేసేసుకుంటే శుభ్రంగా కలిసిపోయి ఉడికేసిద్ది. ఇక నేను వేరుశనగ పప్పులు వేపేసి పక్కన పెడతాను. తర్వాత దానిలోనే తాలింపు వేస్తాను. ఇక వేరుశనగ పప్పులు అయితే ఇంట్లో అందరికి ఇష్టం. పొయ్యి మీద వేరుశనగ పప్పులు అయితే వేపేసాను. వేరుశనగ పప్పులు అంటే అందరికి ఇష్టమే కదా. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదని తినను. ఇక మా పిల్లలు అందరు తింటారు. అందరికి, నాకు తప్ప అందరికి ఇష్టమే. ఇక వేరుశనగ పప్పులు వేసి పక్కన పెట్టేదాక పచ్చిమిరపకాయలు నిమ్మకాయ రసంలో వేస్తే చాలా బాగుంటుంది. నైట్ పూట నానేసుకోవాలి. కారం కారంగా బాగుంటుంది. మనవడు తిండ కదా కారం అని చెప్పి అప్పటికప్పుడు కోసి 4 వేపుతున్నాను నూనెలో. ఇక ఇవన్నీ తాలింపేసేసి కలిపేస్తున్నాను. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది పులిహోర అయితే. మా పిల్లలకి అందరికీ చాలా నచ్చింది. ఇక చూసారుగా కలిపేస్తున్నాను. టిఫిన్ కింద ఈరోజు పులిహోర అనమాట. ఇలా ఎంతమంది ఇలాగ చేస్తారు? అందరు కలిసి కూర్చొని తింటారు. అందరూ వరండాలోకి రండి అని పిలిచి వచ్చాను. నిమ్మకాయ అయితే ఫిల్టర్ చేసుకోవాలి. దానిలో ఇత్తనాలు ఉంటాయి కదా, ఇత్తనాలు పంట కింద తగిలితే మళ్ళీ చేదవుతాయి అని ఇంకొంచెం ఫిల్టర్ చేసామనుకోండి ఇత్తనాలన్నీ దానిలో ఆగిపోతాయి. ఇవి బాగుంటుంది అనమాట. ఇది కొంచెం ఆగిపోయిందని చెప్పి ఉప్పు మొత్తం గిలకొట్టేసి వేసాను. ఇక అందరూ రండి రండి అంటే మా అబ్బాయి కొంచెం జ్వరం వచ్చింది. మా వారైతే ఊరు నుంచి వస్తున్నారు, ఖమ్మం నుంచి. ఇప్పుడే దిగుతున్నారు. వచ్చేటప్పుడు ఫోన్ చేసాము ఇడ్లీలు తీసుకురమ్మని. మా మనవడికి మా అబ్బాయికి. మనవడైతే పులిహోర తినడు, ఇడ్లీయే ఇష్టము. అందుకని చెప్పి మా అబ్బాయికి ఇడ్లీ ఇచ్చేసాము. జ్వరము దగ్గు వస్తుంది, ఇక బాగా లాగట్లేదు. ఇక మా మనవడైతే పులిహోర తినమంటే వద్దని 2 ముద్దలు తినేసి ఆపేశాడు. ఇక మేము అందరం ఇలాగ కూర్చొని తింటామండి. ఇక నేనైతే సోమవారం తినలేండి, అందరికీ పెడుతూ కూర్చున్నాను. ఇక మీలో ఎంతమంది ఇలా కలిసి భోంచేస్తారో చెప్పండి, టిఫిన్లు చేస్తారు. మేమైతే అందరూ ఉన్నప్పుడు ఇలాగే కూర్చొని తింటాము. అన్నం కానీ టిఫిన్ కానీ కూర్చొని తింటాము. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు జోక్స్ వేసుకుంటూ, మా వారు నా మీద జోక్స్ వేస్తున్నారు. ఇక అందరం జోక్స్ వేసుకుని తింటామండి. బాయ్.